give me a sign if you wanna come. Just give me a sign. I don't wanna front, I just wanna see you. Just give me a sign if you wanna come. రైడర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వెహికల్ అయితే మేము ముందుకు వచ్చేసాను. కంప్లీట్ గా ఇవాళ మనం రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పటికి మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అండ్ మన డే టు డే లైఫ్ లో మన ఏదైతే వర్క్స్ ఏదైతే అవుతుందో ఎంత సింపుల్ గా అయితే అవుతాయో మన డే లైఫ్ లో వచ్చేటప్పుడు రైడ్ అన్నది కూడా అంతే సింపుల్ గా అయితే ఎంత ఎనర్జెటిక్ గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్రెడీ మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఇవాళ మనం ఏ రివ్యూ చేయబోతున్నాం వెహికల్ అనేది. కంప్లీట్ గా 2025 లో మనకి న్యూ వెహికల్ అయితే ఈవీ వెహికల్స్ లో అయితే లాంచ్ అయింది. అండ్ కంప్లీట్ గా ఒక రెవల్యూషనరీ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో మనకి మెయిన్ ఫ్యూచర్స్ చూసుకుంటే చాలా హైలైట్ గా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ కానీ వారంటీ కానీ బ్యాటరీ కానీ అండ్ మోటార్ కానీ కంప్లీట్ గా అలాగే రైడింగ్ రేంజ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అలాగే స్మార్ట్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ కంప్లీట్ గా వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మనం ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పుడు 2025 లో ద సింపుల్ వన్ ఎస్ అయితే మనం ఇవాళ రివ్యూ చేయబోతున్నాం. అండ్ మనం రివ్యూ చేసిన వెహికల్ వచ్చేసి స్పెషల్ ఎడిషన్ అనమాట. న్యూ డిజైన్ తో తీసుకురావడం జరిగింది. స్పోర్టివ్ లుక్ లో అయితే ఉన్నది. అండ్ కంప్లీట్ గా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చేటప్పటికి. అండ్ మనకి ఇవాళ రివ్యూ చేయడానికి ఇచ్చింది అయితే మనకి రైల్వే న్యూ కాలనీ దగ్గర అయితే మనకి షోరూమ్ అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. సింపుల్ వన్ వచ్చేటప్పటికి అండ్ న్యూ డిజైన్ తో స్పోర్టివ్ లుక్ తో టోటల్ గా 2 or 3 మోడల్స్ అయితే ఉన్నట్టున్నాయి. అండ్ దీస్ వన్ వచ్చేటప్పటికి మన కంప్లీట్ గా స్పెషల్ ఎడిషన్ అనమాట. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే తప్పకుండా వస్తుంది అనమాట. ఏదైతే మనకి కంప్లీట్ గా న్యూ మన ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ అప్డేట్స్ అయితే మీకు బ్యాక్ టు బ్యాక్ అయితే ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అనమాట. ఇంకెందుకు కలిసి లెట్స్ గో ఇంటూ ద వీడియో. అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిజైన్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా న్యూ స్పోర్టివ్ డిజైన్ లో అయితే తీసుకొచ్చారు. అండ్ కలర్ చూసుకుంటే మనకి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందన్నమాట చూడడానికి. స్పెషలైజేషన్ కాబట్టి. అండ్ ఏదైతే మనం కంప్లీట్ గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్స్ గురించి మాట్లాడుకుంటే 360 degrees రొటేటెడ్ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పార్కింగ్ లో ఎక్కడ కూడా ట్రబుల్ లేకుండా అయితే ఉంటుంది అనమాట కంప్లీట్ గా. అండ్ మన ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బూట్ స్పేస్ చూసుకున్న 30 liters బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ డిస్ప్లే దగ్గరికి వచ్చేటప్పుడు 7-inch కలర్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ టోటల్ గా వెహికల్ న్యూ డిజైన్ చూసుకున్నా కూడా అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఏదైతే మనకి 12-inch టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మీకు 5.14 kilowatts బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్ గా ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు ఫిక్సిబుల్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి రిమూవబుల్ మనకి బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి బూట్ లో వచ్చేటప్పుడు 1.7 kilowatts బ్యాటరీని అయితే మనం రిమూవబుల్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఫిక్సిబుల్ అదే మనకి ఫిక్స్డ్ వచ్చేటప్పుడు కూడా మన లెగ్స్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ మన దీంట్లో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీకు IP67 రేటింగ్ అయితే వాటర్ ప్రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్ గా మనకు చాలా ప్రొటెక్టబుల్ గా ఉంటుంది అనమాట వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ ఏదైతే మన బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నా ఆల్మోస్ట్ మీకు 30 liters అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్ గా ఎల్ఈడి లైట్ అయితే ఉన్నదన్నమాట బూట్ లో వచ్చేటప్పటికి. అండ్ ఏదైతే మనం యూఎస్బి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట బూట్ లో వచ్చేటప్పటికి. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఏదైతే వెహికల్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లోనైతే మనం తెలుసుకోవచ్చు అనమాట. అండ్ వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. అండ్ షోరూమ్ దగ్గరికి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దాంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ ఓవరాల్ గా మన కన్సోల్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి TFT డిస్ప్లే 7-inch అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సన్లైట్ లో కూడా చాలా విజిబుల్ గా ఉందన్నమాట. అండ్ రైడ్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 4 రైడింగ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎకోలో వచ్చేటప్పటికి ఏదైతే మనకి రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మీకు IDC రేంజ్ వచ్చేటప్పుడు 248 రైడింగ్ రేంజ్ అయితే ఇచ్చారు. కంప్లీట్ గా మన దీంట్లో వచ్చే కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 180 నుంచి 190 kilometers వరకు మీకు రైడింగ్ రేంజ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు ఎకోలో వచ్చేటప్పటికి. అండ్ మన స్పోర్టివ్ డిజైన్ కాబట్టి కొంచెం స్పీడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మన సోనిక్ కానీ అలాగే డాష్ లో కానీ రైడ్ లో కానీ కంప్లీట్ గా మీకు సోనిక్ లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే మనకి ఏదైతే డే టు డే లైఫ్ లో అయితే మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ నుంచి మనకి హోస్ కానీ అలాగే ఏదైతే మనకి గ్రోసరీస్ తెచ్చుకోవడానికి అయితే చాలా సింపుల్ గా ఉంది. చాలా లైట్ వెయిట్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. స్మార్ట్ కనెక్టివిటీ ఏదైతే బ్లూటూత్ కనెక్టివిటీ కానీ కంట్రోల్ మ్యూజిక్ కంట్రోల్ కాల్ లెటర్స్ కానీ ఇలాంటి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏదైతే మనకి కంప్లీట్ గా మనకి దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ అయితే మనకి ఎయిర్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో అలాగే మై డాక్యుమెంట్స్ లోకి వచ్చిన మన డాక్యుమెంట్స్ అన్ని ఫీడ్ చేసుకోవడం కానీ ఇలాంటి మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు రైట్ సైడ్ లో చూసుకుంటే కంప్లీట్ గా మీకు ఏదైతే పవర్ ఇండికేషన్ అలాగే మీకు ఏదైతే మనకి కంప్లీట్ గా కన్సోల్ కంట్రోల్ చేయడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రివర్సల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ లో వచ్చేటప్పుడు కంప్లీట్ గా మీకు హై బీమ్ అండ్ లో బీమ్ హార్న్ స్విచ్ కానీ కంప్లీట్ గా ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ మనకి ఏదైతే ఇంకా డిస్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు దీంట్లో వచ్చేటప్పుడు డ్యూయల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఓవరాల్ గా డిజైన్ వైజ్ గా చూసుకుని ఒక మంచి స్పోర్టివ్ డిజైన్ లో వెహికల్ అయితే తీసుకొచ్చారు కంప్లీట్ గా వచ్చేటప్పటికి. అండ్ ఇంకేంది మన బ్యాటరీ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ దీంట్లో వచ్చేటప్పటికి
మనకి ఏదైతే లిథియం అయాన్ బ్యాటరీని అయితే యూస్ చేశాను అనమాట. అండ్ మన మెయిన్ వారంటీ గురించి ఇందాక మాట్లాడుకుంటే మెయిన్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 8 years 80,000 kilometers ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ వారంటీ, మోటార్కి అండ్ బ్యాటరీ కూడా కంప్లీట్గా రెండింటికి వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు దాకా మనకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఏ వెహికల్లోనే లేదనమాట. అండ్ సింపుల్ వన్ ఎస్లోకి వచ్చేటప్పుడు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. ఆల్మోస్ట్ దీంట్లో వచ్చేటప్పుడు 4 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ బ్లూ అండ్ బ్లాక్ అండ్ మ్యాట్ బ్లాక్ అయితే వస్తుంది బ్లాక్లోకి వచ్చేటప్పుడు. అండ్ స్పెషల్ ఎడిషన్ వైట్ అండ్ రెడ్లో వస్తుంది. అండ్ ఒకటి వచ్చేటప్పుడు వైట్ వన్ ఉన్నదనమాట. కంప్లీట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. స్పోర్టీ డిజైన్లో ఈవీ వెహికల్లో మంచి కాంపిటేటర్ వెహికల్ అవుతుంది సింపుల్ వన్ ఎస్ వచ్చేటప్పటికి. అండ్ రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్. కంప్లీట్గా డిజైన్ అయితే ఒక న్యూ స్పోర్టింగ్ డిజైన్లో వచ్చింది మనకి కంప్లీట్గా సింపుల్ వన్ ఎస్ వచ్చేటప్పటికి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏదైతే మనకి డిస్క్ వేరియంట్ ఇవ్వడం జరిగింది, సింగిల్ డిస్క్ ఇవ్వకుండా డ్యూయల్ డిస్క్ అయితే ఇచ్చారు. అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ కాబట్టి ఒకసారి రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ లో చూద్దాం ఎలాగుంది ఏంటనేది కూడా. రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ వైజ్ గా వచ్చేటప్పుడు ఒక బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. ఎస్పెషల్లీ మనకి ఇందాక ఏదైతే మనం ఎకో అండ్ మనకి సోనిక్ లో కానీ అండ్ అలాగే రైడ్ డాష్ లో కానీ చూసుకుంటే కూడా అండ్ సోనిక్ లోకి వచ్చేటప్పుడు చాలా హై స్పీడ్ ట్రావెలింగ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. కాబట్టి ఛార్జింగ్ బేగా డ్రైన్ అయితే అవుతుంది అనమాట. అండ్ మీకు లాంగ్ ట్రావెల్ చేయాలి, మనకి కంప్లీట్ గా ఛార్జింగ్ అనేది బ్యాకప్ లాగా ఉండాలనుకుంటే మాత్రం ఎకోలో వెళ్తే ఆల్మోస్ట్ మీకు 35 నుంచి 40 వరకు అరౌండ్ స్పీడ్ మెయింటైన్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ మీకు 180 నుంచి 190 వరకు ట్రావెల్ అయితే చేయొచ్చు. జనరల్ యూజర్స్ అయితే చెప్తుంది అది. ఐడిసి రేంజ్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 248 ఇచ్చారు కానీ. అండ్ అలాగే మన కన్సోల్ గురించి మాట్లాడుకుంటే TFT 7-inch డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే కంప్లీట్గా మంచి డిజైన్ అయితే ఇచ్చారనమాట. అండ్ చాలా వరకు మనకి డిస్ప్లే అనేది అవుట్ సైడ్ అయితే ఉంటుంది. కంప్లీట్గా ప్రొటెక్టివ్గా మనకి ఇన్బిల్ట్ అయితే ప్రొవైడ్ చేశారు కన్సోల్ వచ్చేటప్పటికి. అండ్ మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయన్నమాట. గూగుల్ మ్యాప్స్ కానీ అలాగే స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కానీ కంప్లీట్గా అయితే అండ్ రైడింగ్ మోడ్స్ కానీ ప్రొవైడ్ చేశారు. ఇంకా సీట్ వేసిన దగ్గరికి వచ్చేటప్పుడు మనకి 770mm సీట్ని అయితే ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా. అండ్ మనకి రైడర్ కానీ పిలియన్ కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బ్రేకింగ్ సిస్టమ్ గురించి ఎందాక మాట్లాడుకున్నప్పుడు అయితే మంచి బ్రేకింగ్ సిస్టమ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్గా మనకి ఇనిషింగ్ స్టేజ్లో అయితే మనకి ఆ బ్రేకింగ్ సిస్టమ్ అనేది యాక్సెస్ అవుతుంది అనమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డ్యూయల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఏదైతే మనం హై బీమ్ అండ్ లో బీమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా లైట్స్ వచ్చేటప్పటికి. అండ్ ఓవరాల్గా ఒక మంచి పర్ఫార్మెన్స్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి షోరూంలో చూసుకుంటే కూడా సింపుల్ వన్ ఎస్ వచ్చేటప్పుడు కూడా మంచి ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉందంటారు. అండ్ కంప్లీట్గా మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు 1,39,000 అరౌండ్ మీకు చేంజ్ అయితే పడుతుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పుడు 1,86,000 అరౌండ్ చేంజ్ అయితే పడుతుంది. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ కంప్లీట్గా ఈవీ వెహికల్స్ చాలా మంది యూస్ చేస్తున్నారు. అండ్ మీలో ఎంతమంది ఈవీ వెహికల్స్ యూస్ చేస్తున్నారు అన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎంతమంది అయితే ఈవీ వెహికల్స్ అయితే లైక్ చేస్తున్నారు అన్నది. అండ్ పొల్యూషన్ అయితే చాలా తగ్గుతుంది అనమాట ఈవీ వెహికల్స్ అయితే మనం ఇచ్చేయడం వల్ల. అండ్ మీలో ఎంతమంది ఈవీ వెహికల్స్ మెయింటైన్ చేస్తున్నారో కంప్లీట్గా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏవైతే డీటెయిల్స్ ఏదైతే మనకి యూట్యూబ్లో అయితే వస్తున్నాయో కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఆల్రెడీ మన పేజ్లో అయితే ఉన్నది. వైట్ అండ్ బ్లాక్ రెడ్ వచ్చేటప్పటికి మనకి ప్రీమియం వర్షన్ అనమాట. అండ్ బ్లాక్ కలర్ అండ్ బ్లూ ఉంది, మ్యాట్ బ్లాక్ అయితే వస్తుంది. అండ్ వైట్ కలర్ అయితే 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నది అనమాట కంప్లీట్గా. వచ్చేటప్పటికి మనకి వారంటీ అండ్ ఎక్స్పెషల్గా మనం దీంట్లో వచ్చేటప్పుడు హైలైట్ చేస్తుంది ఏంటంటే మనకి సింపుల్ వన్ వచ్చేటప్పుడు వారంటీ అనమాట. అండ్ టోటల్గా మీకు మోటార్ అండ్ బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ మీకు 80,000 kilometers మీకు మనకి 8 years వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా అయితే అవ్వలో కూడా అంత వారంటీని అయితే ప్రొవైడ్ చేయలేదని చెప్తున్నారు వాళ్ళు. అండ్ మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా మీకు వీడియో చూసుకుంటే మనకి ఏదైతే ప్రీవియస్ వర్షన్స్లో మన మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఓలా S1 కావచ్చు, అలాగే మనకి యాథర్ కావచ్చు. అండ్ కంప్లీట్గా ఇది ఒక మంచి కాంపిటేటర్ వెహికల్ అయినా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు రైడింగ్ రేంజ్ అనేది సింగిల్ ఛార్జ్ ఆల్మోస్ట్ మీకు 181 వస్తుందంటే మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ బెటర్ కాంపిటేటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి ఈ వీడియోలో చూసుకుంటే కూడా ఒక మంచి న్యూ అప్డేటెడ్ వెహికల్ అనమాట ఈవీ వెహికల్స్లో వచ్చేటప్పటికి. అండ్ కాంపిటేటర్ వెహికల్ అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో చాలా మంది వీడియోస్ వస్తున్నాయని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా అలాగే మీకు ఏ వెహికల్స్కైనా మీకు ఏదైనా కంప్లీట్గా మీకు డిఫరెన్సెస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేద్దాం. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.